వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జరణి. ఈ నెల 30న విశ్వావసునామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీన టీటీడీ కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ సందర్భంగా 24న వీఐపీ బ్రేక్ దర్శనాలు, 29న సహస్ర దీపాలంకరణ సేవ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. హైందవుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అంటే శ్రీవారు నిత్య కైంకర్య ప్రియుడు కావడంతో ఏడాది పొడవునా ప్రతిరోజు ఒక సేవతో ఆయన్ను కొలవడం ఆచారంగా వస్తుంది. అంటే ఈ క్రమంలోనే టీటీడీ ప్రతిరోజు ఒక సేవతో స్వామివారిని అర్చించడం కూడా జరుగుతోంది. అంటే ఈ క్రమంలోనే టీటీడీ ఈ నెల 24, 29 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే 29వ తేదీ మాత్రం పూర్తిగా ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ నెల 25వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన నేపథ్యంలోనే 24వ తేదీ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సరాది ఆరంభం కావడంతో ఒక ఉగాది ఆస్థానాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అంటే తిరుమలలో శ్రీవారికి అంటే ఏడాది పొడవునా అంటే ఒక్కొక్క సేవతో ఒక్కొక్క రోజు స్వామివారిని కీర్తించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ యొక్క పర్వదినాల్లో ముందు రోజు అంటే ఏడాదిలో 4 సార్లు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఉగాది ఆస్థానం ముందు రోజు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఆనివారి ఆస్థానానికి ముందు రోజు కూడా ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ముందు రోజు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కూడా ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అంటే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే స్వామివారి యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడం, అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించే ఒక పాత్రలను, అలాగే ఆ యొక్క వస్తువులను కూడా శుద్ధి చేయడమే ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సుగంధ పరిమితమైన ఒక ద్రవ్యాలతో ఆ యొక్క వస్తువులను శుభ్రం చేసి గోడలను, అలాగే ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సుగంధ పరిమితమైన ఒక ద్రవ్యాలతో ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడమే ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం. అంటే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా 24వ తేదీ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అంటే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనాన్ని కల్పిస్తూ మిగిలిన వారికి ఈ యొక్క దర్శనాన్ని రద్దు చేశారు. అంటే సామాన్య భక్తులకు నిరంతరంగా ఈ యొక్క స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 30వ తేదీ అంటే ఉగాదిని పురస్కరించుకొని ఆ ముందు రోజు 29వ తేదీన ఒక వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఒక ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. ఒక సహస్ర దీపాలంకరణ సేవను మాత్రం ఆ రోజు యథావిధిగా కొనసాగించనున్నారు. అంటే స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆయా రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే టీటీడీ ముందస్తుగా ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నెల 29న క్రోధినామ సంవత్సరం ముగింపు కానుంది. అలాగే 30 నుంచి విశ్వవసునామ సంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఉగాది ఆస్థానాన్ని టీటీడీ అత్యంత వైభవపేతంగా ఆలయంలో శ్రీవారి సన్నిధిలో నిర్వహించడానికి ఏర్పాట్లను వేగంగా చేస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.